దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీల సమస్యలపై రాజకీయ భవిష్యత్తుపై ఆగస్టు 7న పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లో నిర్వహించే మహాసభల్లో తీర్మానం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాతుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బషీర్బాగ్ 9వ జాతీయ ఓబీసీ మహాసభల హలో బీసీ చలో అమృత్సర్ వాల్ పోస్టర్ను సంఘం నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతులు మాట్లాడుతూ ఆగస్టు 7 ఓబీసీల తలరాతలు మార్చిన రోజని, మండల కృషి వల్ల ఆ కమిషన్ సిఫార్సు వల్ల ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించిన రోజు కాబట్టి అదే రోజైన ఆగస్టు 7న ఓబీసీ మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోడీ ఓబీసీలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి బడ్జెట్లో 50% నిధులు కేటాయించారన్నారు. వేలాది మందితో నిర్వహించే ఈ సభలలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఓబీసీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు, 29 రాష్ట్రాల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జాతులు కోరారు. ఈ మహాసభలో ఓబీసీల రాజకీయ ఉద్యమ భవిష్యత్తుపై కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. జాతీయ అధ్యక్షులు దేశవ్యాప్తంగా మొదటిసారి ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అమలు జరిగినటువంటి రోజైనటువంటి ఆగస్టు 7వ తేదీన దేశవ్యాప్తంగా దీన్ని మండల్ డేగా భావిస్తూ ఈ మండల్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో జాతీయ ఓబీసీ మహాసభలు నిర్వహిస్తున్నాం. ఈసారి 9వ జాతీయ ఓబీసీ మహాసభను పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ పట్టణంలోని గురునానక్ దేవ్ యూనివర్సిటీలోని జూబ్లీ సెలబ్రేషన్ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 10 గంటల నుండి జాతీయ ఓబీసీ మహాసభను వేలాది మందితోటి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఆ మహాసభను దేశవ్యాప్తంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు బీసీ సంఘాల తరపున ఆ మహాసభకు సంబంధించినటువంటి గోడ పత్రికను, వాల్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ జాతీయ ఓబీసీ మహాసభ దేశంలో ఉన్నటువంటి 60 కోట్ల మంది బీసీలకు ఒక పండుగ రోజు. బీసీల బతుకుల మార్పు కోసం, బీసీల తలరాత మార్చడానికి అడుగేసినటువంటి మొట్టమొదటి రోజు ఆగస్టు 7వ తేదీ. ఈ ఆగస్టు 7 బీసీలకు పవిత్ర దినం కాబట్టి ఈ పవిత్ర దినం రోజున పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా అమృత్సర్ పట్టణంలో జరిగేటువంటి ఈ మహాసభను స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు ఆగస్టు 7నే ఈ జాతీయ ఓబీసీ మహాసభను ఎందుకు నిర్వహిస్తున్నామంటే, మొదటిసారిగా భారతదేశంలో బిందేశ్వర ప్రసాద్ మండల్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్ గారు దేశవ్యాప్తంగా బీసీల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేయడానికి దేశవ్యాప్తంగా పర్యటించి వారు 42 సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి ఇలా వాళ్ళు సిఫార్సు చేయడం జరిగింది. ఆ 42 సిఫార్సులు ఏ ప్రభుత్వం, ఏ పార్టీ పట్టించుకోకపోతే ఆ రోజు ఆగస్టు 7, 1992న మాజీ ప్రధాని స్వర్గీయ విపి సింగ్ గారు మండల్ కమిషన్ దుమ్ము దులిపి నేను ఖచ్చితంగా